శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సతీ, హౌ ఆర్ యూ? సూపర్ సతీ, లాంగ్ టైం. నేను అక్కడికి వస్తున్నాను. మీరు దయచేసి చెప్పకండి, సర్ప్రైజ్ రియాక్షన్ తీసుకుందాం. అయినా చెప్తామని తెలుసు. బాయ్. నారావాళ్ళతో చాలా కష్టం, సీక్రెట్స్ మెయింటైన్ చేయలేము. చుట్టుపక్కల ఎవడు కూడా చేయడు. పక్కనే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఉంది. అక్కడికి వెళ్ళి నారా రోహిత్ గారు ఎక్కడున్నారు అడుగుదామా? వద్దులే, పొరపాటున గుర్తుపట్టుకుంటే ఎవరైనా కాల్ చేశారనుకో, ఎందుకు వచ్చింది గోల. లెట్స్ జస్ట్ గో డైరెక్ట్లీ టు నారా రోహిత్. హాయ్ బాబాయ్, నేను ఇక్కడున్న మీరు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నారని అక్కడికి వెళ్ళాను. వాడు గన్ను చూపిస్తే పారిపోయి ఇట్టొచ్చాను. హాయ్, ఎవరి యువకుడు, గ్లామర్ బాయ్. నుకేష్ కొంచెం డార్క్ చే క్యారెక్టర్ లాగా డార్క్ చే డామినేట్ చేస్తున్నాడు. లేకపోతే నన్ను ఆ కలర్ తీసుకురా, అది కొంచెం కష్టం కదా. మనలా ఆయన తయారు చేస్తాం. సీఎం గారిని కలవాలి. నమస్కారం, సీఎం గారిని కలవాలి అర్జెంటుగా. మేము ధర్నా చేస్తాం. ఇక్కడ చూడండి, ఈయన బాగా ఇబ్బంది పెడుతున్నారు నారా రోహిత్ గారు. నన్ను నారా రోహిత్ గారు కిడ్నాప్ చేస్తున్నారు. నాకు న్యాయం జరగాలి, న్యాయం జరగట్లేదు నాకు. సీఎం గారికి చెప్తారు కదా? థ్యాంక్ యూ. నమస్తే అన్న. రేపు పొట్లక్కర ఐ వెయిటింగ్ ఫర్ తమ్ముడు. ఏయ్, నువ్వు ఎవరయ్యా? నువ్వు ఎవరు? నువ్వు చెప్పు. ఐఎమ్ నాగిరెడ్డి. అనగారు వాలేకుం సలాం. ఇది కావచ్చు. రండి. థ్యాంక్ యూ. పర్లేదు రండి. 1,000 వెళ్ళిందా? అదే, అది వేరే, అది బీవాడి అన్న. అది కొత్తగా కాదు అసలు. అది కూడా చూసా అన్న, అది కూడా చూసా. చేస్తాం కదా. ఇప్పుడు మన సినిమాకి చీఫ్ గెస్ట్ ఎవరిని పెడదాం? పిలిచే సీఎం గారిని. అక్కడే కదా, అక్కడే చేస్తున్నాము. ఓహో, డిప్యూటీ సీఎం గారు ఆయన బిజీగా ఉన్నారు. మీ బ్రదర్ లోకేష్ గారు. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? మీకు లోకేష్ గారు ఇష్టమా, నేను ఇష్టమా? నేనా? వరుసగా నేను అన్నీ అవుతాను కదా. అన్నా బావా? నేనా? బాగా అవుతాను అనుకుంటా. సో తమ్ముడు, నీకు యాక్టింగ్ స్పార్క్ ఎక్కడ స్టార్ట్ అయింది నీకు? వాట్ ఏజ్? థింక్ వన్ ఐ వాజ్ 6th or 7th అన్న. స్కూల్లో కల్చరల్ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తుంటే అప్పుడు నేను చీఫ్ గెస్ట్ గా వచ్చాను, నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యాను.
అదే అప్పుడు అబ్దుల్ కలాం వచ్చారు. అంటే అబ్దుల్ కలాం ఏపీజే అబ్దుల్ కలాం గారు వస్తే అబ్దుల్ కలాం గారిని యాక్టర్ అంటున్నారు చూడండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. చూడలే, ఆయన వస్తే మన స్కూల్కి వచ్చారు. మా స్కూల్కి వచ్చి నార్మల్ నేను అప్పుడు కల్చరల్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. సో హీ అప్రిషియేట్ మీ ఆన్ ద స్టేజ్ అనమాట. సో ఆ రోజు నేను హీరో అంటే ఇక మొత్తం స్కూల్ మొత్తం అందరు ఎవ్రీబడి స్టార్టెడ్ అప్రిషియేటింగ్ మీ. అంటే ఆయన వచ్చినప్పుడు ఎందుకో చిన్న కాన్సెప్ట్ మనకు కొంచెం ఫిల్మీ కదా, సో చిన్నప్పుడు సినిమాల్లో ఉన్నాం. సో ఏం చేశానంటే ఒక సైడ్ అంతా బాయ్స్ని ఒక సైడ్ అంతా గర్ల్స్ని పెట్టి ఆయనకి పూలే వేయించాను అనమాట. ఆయన దిగినప్పటి నుంచి, ఆయన కార్ దిగినప్పటి నుంచి స్టేజ్ మీద వచ్చేంత వరకు ఐ మేడ్ షూర్ ఆల్ బాయ్స్ ఆల్ గర్ల్స్ పెట్టారు. ఆ థాట్ ఎవరిదని చెప్పి ఆయన ప్రిన్సిపల్ని అడిగారు. అడిగితే ఐ వాజ్ లైక్ ఒక అబ్బాయి ఇచ్చాడండి, 8th క్లాస్ స్టూడెంట్ ఇచ్చాడు అనగానే. సో ఈ ఇన్వైటెడ్ మీ ఆన్ ద స్టేజ్, ఈ కాల్డ్ మీ ఆన్ ద స్టేజ్. సేమ్ ఏమి ఇస్తే అప్పుడు వచ్చిందన్న ఒక ఫస్ట్ కిక్. అంటే మనీ ఇవన్నీ కాదు, అంటే 10 మంది నువ్వు నీ వర్క్ బాగుందిరా, నీ సినిమా బాగుందిరా అని ఒక అప్రిషియేషన్ ఇస్తే అది వచ్చే కిక్ హ్యాపీనెస్ ఐ ఫెల్ లైక్ నథింగ్ కెన్ బీట్ దట్. రైట్, మనీ అండ్ ఆల్ సక్సెస్ అన్ని మేబీ ఇట్స్ ఆల్ ఐ డోంట్ నో హౌ ఇట్, బట్ 10 మంది అప్రిషియేట్ నీ వర్క్ చేయటం, అరే నీ సినిమా బాగుంది, నీ సినిమా బాగుంది, నువ్వు నీ థాట్ బాగుండింది అని చెప్పి స్కూల్ రోజు హీరోని అయిపోయాయి. సో స్టేజ్ దిగి ఆ మొత్తం స్కూల్ స్టూడెంట్స్ మధ్యలో వెళ్తుంటే దీనికోసం ఎంతైనా కష్టపడచ్చు, దీనికోసం ఏదైనా చేయొచ్చు అని చెప్పి అప్పుడు ఫిక్స్ అయ్యారు. టోటల్ స్టోరీలో గొప్పతనం ఎవరిది చెప్పు? ప్రిన్సిపల్. ఇదే మా ప్రిన్సిపల్ అయి ఉన్నాడు అనుకో, చాలా మంచి ప్రిన్సిపల్. రామదేవి మ్యామ్ ఇప్పటికీ నాకు మ్యాథ్స్ టీచర్ అనుకుంటాడు అప్పుడు. అవునా, మీరు బాగుంది సార్ 6th క్లాస్. నేను కూడా బాగుంది కానీ మీ గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు వాడు మాకు. 6th లో నేను వాళ్ళ అన్నయ్య నేను కూడా ఉన్నా 1 year. నేనున్నప్పుడా? ఓ అయితే మన అందరం భవన్ ఎక్స్ట్రా క్వైట్ నువ్వు అప్పుడు. అయితే మన అందరం సేమ్ స్కూలే. అవును, వావ్, చిన్న ఇయర్స్ డిఫరెన్స్ అంతే. సో నీకు బాబాయ్ నీకు స్పార్క్ ఎప్పుడు వచ్చింది? ఇంజనీరింగ్. ఐ నో యువర్ డాడ్ Actually, ఫస్ట్ నుంచి అంకుల్ కి బాగా నాటకాలు, యూనో అంకుల్ ఫాదర్ ఊర్లో నాటకాలు. సో నాన్నగారు, ఓ లవ్లీ, సో ఫాదర్ అంకుల్ అందరు కలిసి ఊర్లో నాటకాలు వేసేటోళ్ళు. సూపర్. అండ్ నాన్నగారు సో మీరే చూసేవాళ్ళు అన్న చిన్నప్పుడు ఫాదర్ చేస్తున్నప్పుడు? కాలేజ్ లో వాళ్ళు కాలేజ్ లో ఉన్నప్పుడు. కాలేజ్ రెబల్స్ అనమాట, గ్యాంగ్. ఓ లవ్లీ. సో అప్పటి నుంచి నాటకాలు అవన్నీ చేస్తూ అండ్ యా బాబాయ్. యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ కాదు, బేసికల్లీ మై ఫాదర్స్ ఇంట్రెస్ట్. ఓ హి వాంటెడ్ మీ టు బికమ్ an actor. ఓ సో స్లోలీ అలా బేసికల్లీ సినిమాలు ఇంట్రెస్ట్. సి వాచింగ్ ఫిల్మ్స్ వాజ్ ఎ డిఫరెంట్ థింగ్, కరెక్ట్ కరెక్ట్. బట్ పర్సూ యాజ్ ఎ కెరియర్ ఇట్ వాజ్ లైక్. నేను అన్ననుడు బాణం సినిమా అప్పుడు కలిసాను. బిఫోర్ అన్న ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు కూడా నేను కలిసాను, మేము ట్రావెల్ అయ్యాం. ఎందుకంటే But ఆఫీస్ లో డాన్స్ ప్రాక్టీస్ అన్నిటికీ అవును. అలా దెన్ ఐ వాంటెడ్ టు లెర్న్. బేసిక్ గా ఏంటంటే డైరెక్ట్ యాక్టింగ్ అంటే మనకి ఏం చేయాలో తెలియదు. యు డోంట్ నో ద ప్రాసెస్ కదా. బట్ ఇనిషియల్లీ మీరు ఎంజాయ్ చేసేవాళ్ళ ఈ ప్రాసెస్ ని, లైక్ ఆర్ యు ఎంజాయ్డ్? ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ ప్రాసెస్. అంటే ఆర్ ఇట్ టుక్ టైం లాగా? అంటే బాణం సినిమాకి అయితే till the first copy ready అయ్యేంత వరకు I was there. I went even to the last stage of film printing. మీరు అప్పుడు ఇన్వాల్వ్ ఉంటారులేండి. నేను ఒక రోజు మిమ్మల్ని అనిల్ భవన్ ఆఫీస్ లో చూసాను. ఆ రోజు నేను సాక్ష్యం పోస్టర్ వచ్చా, మీరు ఏ సినిమాకు అనగనగా ఆయన ఒక సినిమా పోస్టర్ కి ఇద్దరు వెళ్ళి పోస్ట్ ఆఫీస్ కూడా వెళ్ళాడు. ఇన్వాల్వ్మెంట్ ఏంటి? I regularly go posters and see that process is nice. Correct. Yeah, the whole movie making process is very nice. అదే బేసిక్ గా మనకు గుర్తుండేది. బేసిక్ గా ఓకే. మరి అన్న నీ క్వశ్చన్ అడగాల. మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ మీరు చెప్పాలంటే మీరు చైల్డ్ యాక్టర్స్ కదా, మీరు ఆయన చిన్నప్పటి నుంచి యాక్టరే. ఆయనే స్పార్క్, నేనే స్పార్క్. అన్న మీరు ఫస్ట్ యాక్ట్ చేస్తున్నప్పుడు మీ ఏజ్ ఎంత? 11 months. అవునా? గృహప్రవేశం. బట్ మన ఎన్టీ రామారావు గారు సినిమా ఉంటుంది కదా, దానికి ముందే అప్పుడు ఏమి ఏజ్ ఎంత? నా అమ్మ కూడా నాకే సొంతం చేశాను. తర్వాత బ్రహ్మ చేశాను, బ్రహ్మలో బ్రహ్మ. తర్వాత మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం. పుణ్యభూమి నా దేశంకి అవార్డు వచ్చింది నాకు. మేజర్ చంద్ర మీ ఏజ్ ఎంత అప్పుడు? మేజర్ చంద్రకాంత్ ఐ వాస్ 5th class. 5th class. 5th class. 8 years. యా, అది బాగా గుర్తు నాకు. ఆ విజువల్ మీరు ఆ సాంగ్ లో వస్తారు, ఆ విజువల్ బాగా, అది బాగా గుర్తు. సో యా, దట్స్ మై ఆల్మోస్ట్ మై చైల్డ్హుడ్ అంతా నేను యాక్టర్ అవ్వాలని చిన్నప్పుడు ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే అదే దీంట్లో ఉన్నాను.
అందుకే 10-12 స్కూల్ చదివాను నేను. అదే అన్ని స్కూల్ మారా అదే నెక్స్ట్ అడగదు అందుకే అన్ని స్కూల్ మారారా అదే వేరే వేరే schools కి నాలో ఉన్న కల్చరల్ రిక్రూటెడ్. నేను చదివే స్కూల్కి ఎదురు డబ్బు ఇచ్చి నాకు కావాలి స్టూడెంట్ తీసుకెళ్ళాడు. మోస్ట్ ఆస్పైరింగ్ ఇన్స్పైరింగ్ లైక్ ప్రొడ్యూసింగ్ ఇవన్నీ. మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు యాక్షన్ డైరెక్టర్ గా? యాక్షన్ డైరెక్టర్ గా రాజుబాయ్ కాన్పర్ట్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. తర్వాత నేను మీకు తెలుసా నేను ప్యూర్లీ యాక్షన్ డైరెక్టర్ అయింది బడ్జెట్ కన్సెంట్ వల్ల యాక్షన్ డైరెక్టర్ అయ్యాను అనమాట. సో అప్పుడు ఆ టైంలో పెద్ద స్టంట్ మాస్టర్ని పెట్టలేక ఇది చేయలేక, సో కానీ నంబర్ ఆఫ్ డేస్ షూట్ చేయలేక ఏం చేయొచ్చు, వైర్ కడితే అవుట్ అయిపోద్ది, వైర్ పెడితే దూకేద్దాం అనేది దూకితే వైర్ ఉండదు, గోల్ ఉండదు, షూటింగ్ ఒక రోజు అయిపోతుంది అనే కాన్సెప్ట్ తో నా ఫైట్ అన్ని మాక్సిమం 1 or 2 days షూటింగ్ తెలుసు, మాక్సిమం 3 days వెళ్ళింది ఫైట్స్. అండ్ బిందాస్ ఇంటర్వెల్ ఫైట్ చూసారు కదా మొత్తం అన్ని 3 days లో జరిగింది. వెరీ నైస్. అండ్ పోర్టుగాడ్లో ఎవ్రీ ఫైట్ ఇంక్లూడింగ్ క్లైమాక్స్ ఎవ్రీ ఫైట్ వాస్ షాట్ ఇన్ 1 day. వావ్. ఆల్ ఫైట్ టు ఇఫ్ యు సీ దర్ ఫైట్ ఇంట్రడక్షన్ ఫైట్ టు చేజ్ అండ్ క్లైమాక్స్ ఫైట్ ఒక రోజంతా అయిపోయి కొంచెం ప్యాచ్ వరకు హాఫ్ డే హైదరాబాద్ లోకి వచ్చి తీస్తాం. దట్ వాస్ అ రికార్డ్ అనమాట, నా రికార్డ్. బా కంప్లీట్ నెక్స్ట్ లెవెల్. ఇట్ డజన్ బట్ మేకింగ్ కూడా చాలా బాగుంటది. ఇట్ మీరు చెప్పినట్టు 1 day అని మాకైతే ఎవరు గ్రహించలేరు, ఎందుకంటే మేకింగ్ ఆల్సో వాజ్ నెక్స్ట్ లెవెల్. అంటే అన్ని సింగిల్ షాట్లు, కాలు ఇలా కొట్టి ఫ్రంట్ బ్యాక్. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మీరు బోయా గారితో చేసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటప్పుడు? అప్పుడు ఫస్ట్ రోజు రియాక్ట్ అయ్యావా? లేదు, ఆయన ముందే చేస్తాడు. బట్ వెరీ ఎనర్జెటిక్ పర్సన్. అంటే ఆ రోజు మనం యాజ్ అన్ యాక్టర్ మనం ఒకరోజు ఎనర్జెటిక్ ఉంటాం, అంటే మేము అట్లీస్ట్ ఒకరోజు ఎనర్జెటిక్ ఉంటాం, ఒకరోజు డల్గా ఉంటాం, ఇంకో రోజు విల్ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ షేర్. డల్గానే ఉంటాను అప్పుడప్పుడు. మీరు అసలు ఉండరులేండి. సో ఏ సిచ్యువేషన్ యాక్టివ్ కూడా. బట్ బోయతారు ఏంటంటే ఈ డజన్ మ్యాటర్ మనం ఎంత వెయిటేజ్ ఎంత బ్యాగేజ్ తో అక్కడికి వచ్చిన సెట్ లోకి హీ విల్ టేక్ యూ టు దట్ క్యారెక్టర్. హీ విల్ లైక్ మనం సడన్ గా మనం ఇంకో వరల్డ్ కి వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది ఆయన సెట్కి వచ్చేస్తే. అంటే ద అట్మాస్ఫియర్ హీ క్రియేట్స్, ద వే హీ ఇన్స్పైర్స్ us, మనకు ఎనర్జీ ఇస్తాడు. మొత్తం కథ చెప్పి కూర్చోబెట్టి ఎంత సీన్ ఎక్స్పీరియన్స్, అమ్మా నువ్వు ఇలా ఎంటర్ అవుతావు, నువ్వు వస్తావు, జరిగేదంతా మనకి విజువల్గా చెప్పేస్తాడు. సో యూ టెన్ టు గివ్ యువర్ బెస్ట్, యూ టెన్ టు గివ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. So that was amazing experience. I think after that my confidence levels or whatever it might be, it increased a lot. ఆ మూవీ తర్వాత. సో ఏంటి సార్ ఫుల్ చార్జ్ చెప్పా ఎలా ఉంది, హౌస్ యువర్ ఫీలింగ్ మీరు చెప్పాలి. ఆర్ యు హ్యాపీ విత్ ఆల్ 3 of them? అసలు మీరు అనుకొని అందరిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి ఇంత గొప్ప ఫిల్మ్ విత్ గ్రేట్ క్యారెక్టరైజేషన్. అంటే ఈచ్ వన్ ఆఫ్ us ప్రతి క్యారెక్టర్ we loved it doing it. And I could see తమ్ముడు గాని బాబాయ్ గాని they did a fantastic job. అని చెప్పట్లేదు కానీ ఇండివిజువల్ గా ఎవరి క్యారెక్టర్ వాళ్ళ ఇంపార్టెన్స్, ఎవరి క్యారెక్టర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టోరీ, ఓన్ పవర్. అండ్ యూజువల్ గా ఇలాంటి మిక్స్డ్ ఫిల్మ్స్ లాగా కలిసి చేసే ఫిల్మ్ లో ఒకటి తక్కువ ఎక్కువ లేకపోతే డ్రాప్ అవడం అలా ఉంటాయి. ఈ సినిమాలో నాకు ఎవరి క్యారెక్టర్ వాళ్ళది బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ చేశారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫర్ దట్. ఫస్ట్ విత్ యువర్ హార్డ్ వర్క్ అవుతుంది సార్. అదే మాట్లాడుతున్నాను కార్లో. మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం, నేను దగ్గర వెయిట్ చేస్తున్నాను. నేను ఇన్ని సంవత్సరాలు వాట్ ఎవర్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్ నేను చూసిన వాళ్ళు యూ హ్యాట్స్ ఆఫ్ సార్. అంత కష్టపడి అంత డే అండ్ నైట్ చేస్తూ నవ్వుకుంటూ చిరాకు పడకుండా దట్ ఈస్ ద టాలెంట్. అంటే ఈ సినిమా నాకు చాలా నేర్పించిందండి లైఫ్ లో. మంచి ఎక్స్పీరియన్స్ నాకు సినిమా మాత్రం ఉంది. అంటే చాలా ఓపిక పేషెన్స్ నాకు అంత ఉండేది కాదు. కానీ నేను ముందు నుంచి ప్రిపేర్ ఒక ముగ్గురు సార్స్ నేను హ్యాండిల్ చేస్తున్నప్పుడు చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎవరెవరు డిస్టర్బ్ చేసినా మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని దాంట్లో ముందుగా మెంటల్గా ప్రిపేర్ అయిపోవడం వల్ల అనుకుంటా నాకు చాలా నేర్చుకున్నాను సినిమాలో. ప్లస్ ముగ్గురిని హ్యాండిల్ చేయడం నాకు చాలా ఒక హ్యాపీనెస్ ఇచ్చింది. నా లైఫ్కి నా కెరీర్కి చాలా పెద్ద ఒక సక్సెస్ వస్తుంది ఈ సినిమాతో. నేను నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతాను, అందరూ మనం పెద్ద హిట్ కొడతాము, అందరి కెరీర్స్ కూడా చాలా బాగుంటాయి. ప్లస్ క్యారెక్టర్స్ కూడా ముగ్గురు కూడా మీ క్యారెక్టర్స్ నెక్స్ట్ లెవెల్లో చేశారు. అసలు బిఫోర్ ఇప్పటి వరకు నారా రోహిత్ గారు కనపడింది ఒకటి ఈ సినిమాలో ఒకటి, ఇప్పటి వరకు సాయిబ్రావు కనపడింది ఒకటి ఈ సినిమాలో. అసలు చింపేసి ఎమోషన్ కానీ యాక్షన్ కానీ ఒక విలేజ్లో సీన్ ఉన్న క్యారెక్టర్ని అసలుకి చాలా కొత్తగా చేశారు. అసలుకి ఆ ఇంటర్వెల్లో వచ్చి ఆ సీన్కి అయితే కానీ డెఫినెట్గా తీయడం అంత క్లాప్స్ వేరే లెవెల్లో ఉంటుంది అసలుకి. ఇంకా మనోజ్ అన్న గురించి చెప్పాలంటే అసలుకి అంటే ఎప్పుడు అల్లరి చిల్లరగా ఉండే క్యారెక్టర్
అలా హుందాగా ఉంటూ ఇలాగే ఉంటూ ఇలాగే మాట్లాడే అసలు నేను షాక్ అన్న అసలు. ఫస్ట్ డే మనం ఫోటోషూట్ ఇంటి దగ్గర ఫోటోషూట్ చేసిన ఇంటి దగ్గర ఫోటోషూట్ చేసినప్పుడు ఆ కొత్త ఆలోచన గడ్డ వచ్చే సిగార్ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ మడి అమ్మ ఇక్కడ దొరికాడు అసలు గజపతి వారమాడ అసలు అక్కడ నాకు కిక్కు దొరికింది అసలుకి. అసలు అంటే వండర్ఫుల్ అండి అసలు. అంటే ముగ్గురు నాకు అంటే ఎంత అంటే చాలా ముగ్గురుతో కలిసి సినిమా చేసినప్పుడు చాలా ఇబ్బందులు డైరెక్టర్కి. అలాంటి ఇబ్బందులు లేకుండా నాకు చాలా హ్యాపీగా చాలా ప్రశాంతంగా షూట్ చేసి నాకు సినిమా ఇచ్చారు, నాకు సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇంటర్వ్యూలో ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా అందరూ అడుగుతున్నారు ముగ్గురు మీకు ఇబ్బంది పెట్టారు మాకు ఎవరు ఇబ్బంది పెట్టలేదురా బాబు, మీరు మమ్మల్ని అడిగి ఇబ్బంది పెడుతున్నారు, మీకేమైనా వైరల్ అవ్వాలని చెప్పి ఏదో క్వశ్చన్ చెప్పేస్తాను నేను. We're all excited, sir. Thank you so much. Love you, and it's a lifetime memory, Mako, and looking forward for the release and promotions. Pratyavati Urulki next. I'm excited to go to Indore, Anantapur, Tirupati. ప్రతి ఒక్క ఏరియా రచ్చే మామూలు రచ్చ కాదు ఇంకా ఓపెనింగ్ డే మన హైదరాబాద్ లో చుట్టుపక్కల రెంటర్స్ గా చూసి ఐఎమ్ వెయిటింగ్ థియేటర్లోకి వెళ్ళి అందరూ మంచిగా కూర్చొని సినిమా చూడాలి, మాస్ బొమ్మ చూస్తే దాని రోజుల తర్వాత నాకు ఇక్కే వేరు. థ్యాంక్ యూ సార్ అండ్ wrap it up. కాదండి, ఇప్పుడు మనం మైసూర్ అనుకున్నాం ఫస్ట్, అక్కడ వర్షాలు అని చెప్పి పోస్ట్పోన్ చేయొచ్చు కదా, ఇమీడియట్ గా సెట్ వేసేసి అది 6 రోజులు సెట్ వేసేసి మమ్మల్ని ఎందుకంటే నాకు టార్చర్ పెడతారు సార్. అంటే టార్చర్ పెట్టాలి కదా సార్, నాకు వెనకాల రాధామోహన్ గారు కనపడుతూ ఉంటారు. మీరు ఒక టైం చెప్పారు సినిమా, ఒక టైం సినిమా రిలీజ్ చేయాలని అంటే అందరూ అనుకున్నారు. అంటే అందరూ 6 రోజులు సెట్ కూడా వదిలే అనుకున్నారు, అందరూ 6 days లో సెట్ ఎక్కడ వదిలే అనుకున్నారు. కానీ 6 days లో సెట్ మొత్తం ఫినిష్ చేసుకుని 7th day ఈవినింగ్ 6:30 కల్లా మొత్తం 500 members క్రౌడ్ ప్లస్ మీ ముగ్గురు అది పట్టుకున్న పెట్టుబడి అలా వస్తున్న గ్రాండీర్ షాట్ ఈ తీయడానికి మాకు చాలా కష్టపడి అందించాడు బ్రహ్మ. తను 6 days లో చాలా రియలిస్టిక్ చేశారు. అంటే గోపురము ప్లస్ అంతే మొత్తం ఆ జాతర సెట్ క్రియేట్ చేయడం అన్నది ఒక 6 days లో అంత ఈజీ అనే విషయం కాదు. దానికి సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ రాధామోహన్ గారికి, చాలా మంది ఫాలోఅప్ చేసిన మా ప్రొడక్షన్ టీం శంకర్ గారికి, మా కోవిడ్ రామ్ గోపాల్ గారికి డెఫినెట్ గా హ్యాండ్స్ చెప్పాల్సిందే. వీళ్ళెవరు లేకపోతే కనుక ఎన్ని అలా అనుకున్న ప్రకారం చేయలేకపోయే వాళ్ళం అసలు. ఎందుకంటే అసలు అంత క్రౌడ్ మొత్తం స్కెడ్యూల్ డిలే అంటే మొత్తం బ్రహ్మరెడ్డి గారు చేయడం, దానికి మన హరికి వేదాంత గారు రేపు మన సినిమా చూస్తే ఇంకా షాక్ అయిపోతారు. రేపు మన సినిమా చూస్తే అసలు ఇన్ని రోజులు చేసామంటే ఎవరు నమ్మరు. అంత క్వాలిటీగా ఉంటుంది సినిమా, అంత కామ్ గా ఉండి ఆయన అంత డెడికేటెడ్ సాఫ్ట్ గా ఉంటాడు. ఇలాంటి లైక్ ఆయన రియలీ హ్యాట్స్ ఆఫ్ వెరీ గుడ్ టీమ్. మీరు మాత్రం చాయిస్ ఆఫ్ ద టీమ్ మీరు పట్టింది క్రేజీ టీమ్. నన్ను పట్టినప్పుడే అనుకున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు ఎవరైనా నచ్చరంటే దట్ ఈస్ మా రైటర్ సత్య గారు. అందరికీ డైలాగ్ ప్రశాంతంగా రాశారు, నాకు మాత్రం ఏం పక్క ఏంటో మాదిలో అలా మాట్లాడుతూ హైకి తీసుకెళ్తారు, మళ్ళీ హైకి తీసుకెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి తప్పలాగా సార్ నాకు అంత ఖర్చు కట్టాడు ఆయన. మేము కాదు భీమంత ఖర్చు కాదన్న. అంటే అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన క్యారెక్టర్ ఎమోషన్స్ అలా చెప్పాలి కాబట్టి రాసింది. మరి దాన్ని మీరు నెక్స్ట్ లెవెల్లో వాడు రాసిన డైలాగ్ అన్ని చాలా నెక్స్ట్ లెవెల్లో ప్రజెంట్ చేశారు అసలు. బట్ ఇట్స్ రియలీ గ్రేట్ సార్. సరదాగా ఏడిపిస్తారు, బట్ ఇట్ వాస్ సో ఛాలెంజింగ్ నాకు కూడా యాజ్ అన్ యాక్టర్. ప్రాక్టీస్ చేసి అది చేసుకోవడం, అక్కడ చేయడం ఒక ఎత్తంటే దాన్ని తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పడం. ఫస్ట్ టైం మనం డబ్బింగ్ అలా చెప్పి వెళ్ళిపోతాను సార్. ఫస్ట్ టైం నా ఇప్పటి వరకు చేసిన సినిమాలో డబ్బింగ్ ఒక సీన్ అంతా చెప్తే క్రాక్ అవుతుంది, అందుకే చెప్తున్నారు అది ఇలాగే గొత్తాడు. సో రియలీ ఎవ్రీ డైలాగ్ అండ్ ఈవెన్ బ్రెత్లెస్ డైలాగ్ తమ్ముడు అది చెప్పుకోవాలంటే ఇప్పుడే ఆర్డర్ రివీల్ చేయకూడదేమో. అసలు బ్రెత్లెస్ డైలాగ్స్ ఒక 3-4 సిచ్యువేషన్స్ లో వస్తాయి. అసలుకి మీరు డెఫినెట్ గా ఆ డైలాగ్స్ కి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు. కొన్ని ఏమో ఫన్ మూడ్ లో ఉంటాయి, కొన్ని సీరియస్ మూడ్ లో ఉంటాయి. షాక్ అయిపోతారు ఆ సాయి గారు ఆ బ్రెత్లెస్ డైలాగ్ పర్ఫార్మెన్స్ కి. సెకండ్ హాఫ్ లో క్రూషియల్ గా ఒక పొజిషన్ లో ఒక బ్రెత్లెస్ డైలాగ్ వస్తుంది. అది నెక్స్ట్ లెవెల్ థియేటర్ లో క్లాప్స్ ఉంటాయి ఆ సీన్ మాత్రం. సూపర్ ఎరక్కుండా సూపర్. మీరు అంతా మీ అందరు ఇచ్చిన ఎనర్జీ, మీరు అందరు ఇచ్చిన ఎనర్జీ, ఇట్స్ టీమ్ వర్క్. అంటే ఈ సినిమా మనందరికి డైరెక్టర్ గారు మనందరూ ఎంత ఎఫర్ట్ మన తెలియకుండా చేసాం. జెన్యున్ చెప్తున్నాను. అంటే సార్ చాలా క్లియర్గా ఉండేవాడు, డైరెక్టర్ గారు ఫస్ట్ చాలా క్లియర్గా ఉండేవాడు. సో మనకి యాక్టర్ జాబ్ చాలా సగం ఈజీ అయిపోయింది. ఇప్పుడు మాకు ఎప్పుడైనా సరే
డైరెక్టర్ దగ్గర మనం కాన్ఫిడెన్స్ ఎప్పుడు అట్లీస్ట్ ఐ విల్ ఆల్వేస్ నాకు కాన్ఫిడెన్స్ ఎప్పుడు డైరెక్టర్ గారు ఇవ్వాలి. సో అసలు కష్టపడింది ఎప్పుడు అయిపోయింది సినిమా ఇంత బాగా చేసుకొని మళ్ళీ ఫస్ట్ కాపీ చూసుకోండి అంటే ఫస్ట్ కాపీ చూసుకోండి అంటే అప్పుడు అమ్మని ఎప్పుడు వేసామరా బాబు ఇంత అద్భుతమైన సినిమా. అందరు మాత్రం ఒక షాక్ లో ఉన్నారన్న. మొత్తం సినిమా చూసిన తర్వాత ఇంత తక్కువ షార్ట్ టర్మ్ లో ఇంత తక్కువ వర్కింగ్ డేస్ లో ఇంత క్వాలిటీ వెళ్ళేసిన షాక్ లో ఉన్నారు. అది మాత్రం 100%. ముఖ్యంగా ఇంకో డైలాగ్ ఫైనల్ గా విత్ డైలాగ్, మనోడు ఓపెనింగ్ డైలాగ్ చెప్పు. అమ్మో నా డైలాగ్ చూసి ఓకే అనుకున్నాను. రోహిత్ కి రాశారు చెప్పిండు మా వాడికి అని చెప్పి చూస్తే ధర్మో రక్షిత రక్షిత అదా మా వాడే చెప్తాడు. దాంట్లో ఏంటంటే సంస్కృతం డైలాగ్ రాశాడు, దానికి అర్థం ఇంకా సంస్కృతం. అర్థం కాకుండా చాలా అర్థవంతంగా ఉంటుంది. సూపర్. మనందరూ సత్య మాత్రం వి షుడ్ గివ్ అ స్పెషల్ మెన్షన్ డైలాగ్ గురించి. సత్య అండ్ హిస్ హోల్ టీమ్ ప్రతి ఒక్కరు అండ్ ఇంతమందిని కరెక్ట్ గా ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువగా చూడకుండా సమానంగా కట్ చేసిన మన చోటకి ప్రసాద్ గారు కూడా గట్టిగా క్లాస్ ఆయన ఎరగదీశాడు. అండ్ విత్ షార్ట్ టైం అది కానీ అండ్ ట్రైలర్ కూడా చూసాను సార్, వండర్ఫుల్ గా కట్ చేశారు. అండ్ ది గ్రేట్ టీమ్ అండ్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్. May 30th అందరూ వస్తున్నాము థియేటర్స్ కి ఈ బ్లెస్సింగ్స్ కోసం. తప్పకుండా అందరూ కలిసి మేము ఎంటర్టైన్ చేస్తాం అండ్ డెఫినెట్లీ వర్క్అవుట్ అని మా నమ్మకం ఉంది ఈ బ్లెస్సింగ్స్ తో. అండ్ డైరెక్టర్ గారు చేసిన హార్డ్ వర్క్ అండ్ ప్రతి ఒక్కరు డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ నేనైతే ఎరగతీసేసాను, డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళని బాగట్లేదు. నేను బాగా చేశాను. నేను బాగా తీశాను. మీరు కూడా కదా, మీరు కూడా బాగా చేశారు. మీరు బాగా చేశారు. May 30th మా సినిమా భైరవం రిలీజ్ అవుతుందండి. తప్పకుండా మీ అందరూ చూసి మమ్మల్ని అందరిని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. May 30th ఇన్ సినిమాస్ భైరవం.